హాయ్, అందరూ బాగున్నారా? నేను శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడదామని వచ్చా. యాక్చువల్లీ తన సౌండ్ చాలా ఇరిటేటింగ్గా చేస్తుంది, వాయిస్ పెయింట్ చేస్తుంది, అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్ని ట్రాక్ చేస్తుంది. మొన్న కూడా దివ్య మీద అంత సీరియస్ అయ్యి అరుస్తూ ఉంది. ఎంత గట్టిగా అరుస్తుందంటే గొంతు పోయేలాగా అరుస్తుంది. అట్లా అరిచి మాట్లాడక్కర్లా. యూ వాంట్ టు పుట్ యువర్ పాయింట్, నువ్వు నార్మల్గా మాట్లాడి కూడా పెట్టచ్చు. వైల్డ్ కార్డ్స్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలీదు. సో సుమన్ అన్నతో పెట్టినప్పుడు నాకు తెలిసి సుమన్ అన్నకే శ్రీజ కన్నా ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి. రీతు సేవ్ అవటం వల్ల నాకు తెలిసి శ్రీజకి దెబ్బపడింది. ఫ్లోరా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, కాంపిటేటివ్ వీక్. పాపం తను బాగా ఆడింది, కానీ బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత ఫ్యాన్ బేస్ డెవలప్ కాలేదు. అది నేనేమో హ్యాండ్ గ్లౌస్ చేస్తున్నా, ఫింగర్స్కి లేకుండా. ఇప్పుడు ఇంతవరకు చేశాను. ఇదంతా వస్తుంది ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అప్పుడు ఫింగర్స్కి సపరేట్ అవుతుంది. అందుకే ఇదంతా కొంచెం లూజ్గా ఉంటేనే మనం అట్లా పార్టిషన్స్ చేయగలుగుతాం అన్నమాట ఫింగర్స్కి. అది ఏమో నాకైతే ఫేర్ ఎలిమినేషన్ అనిపించిందండి. ఐ డోంట్ థింక్ ఏదో ఫార్మాట్ ఎలా ఉంటుందో అలానే ఉంది. వైల్డ్ కార్డ్స్కి ఎప్పుడు ఒక అడ్వాంటేజ్ ఇస్తారు, అలానే ఈ అడ్వాంటేజ్ ఇచ్చారు. సో మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో వాళ్ళు శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు. ఆ గేమ్ కూడా అలానే ఉంది కదా. ఇప్పుడు లాస్ట్ మినిట్లో తను ఎలిమినేట్ అయిపోయింది ఆ రింగ్ టాస్క్లో కూడా. అండ్ అది సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ఎలిమినేషన్. అందరూ రివ్యూవర్స్ వీఆర్ స్టాండింగ్ విత్ శ్రీజ అది ఇది. ఎపిసోడ్ చూడకుండా ఎందుకు అన్నెసెసరీ హంగామా క్రియేట్ చేస్తారో నాకు అర్థం కాదు. వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వీడియోస్ చేయాలి, బట్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్స్, అన్నెసెసరీ హైప్, రక్కస్ క్రియేట్ చేయక్కర్లేదని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ డు కమెంట్. ఇప్పుడైతే ఆఫ్టర్ ఎపిసోడ్ లైవ్ చూస్తున్నాను నేను. మిడ్నైట్ ముచ్చట్లు లైవ్ చూస్తున్నా. ఆయేషా అండ్ దివ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దివ్య తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఆయేషా ఏమో బూస్ట్ ఇస్తుంది. అదండి సంగతి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.